సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల బాలికల ఉన్నత పాఠశాలను మరో ప్రాంతానికి తరలించవద్దని కోరుతూ పలువురు గ్రామస్తులు మంగళవారం బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవతికి వినతి పత్రం సమర్పించారు. గ్రామ నడిబొడ్డున ఉన్న పాఠశాలను సుదూర ప్రాంతానికి తరలిస్తే బాలికలు ఇబ్బందులు పడతారని వారు తెలిపారు. పాఠశాలను తరలించి రెసిడెన్షియల్ పాఠశాల నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలియవచ్చిందని, దానిని విరమించుకోవాలని అన్నారు. ఈ మేరకు తాము జిల్లా విద్యాశాఖ అధికారికి జిల్లా కలెక్టర్ సైతం వినతి పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన తమ పాఠశాలను తరలిస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బోనగం రాజేందర్ గౌడ్, ఎం రాజేందర్, ఎస్ రమణాచారి, డి విజయమోహన్, ఎస్ సంతోషి, శానగుండ విష్ణు తదితరులు పాల్గొన్నారు. మేము సమావేశం జరుపుకోవడం ఏమనగా పాఠశాలను రెసిడెన్షియల్గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. అది తెలుసుకొని మేమందరం సమావేశమైనాం విలేజర్స్. ఈ సమావేశాలు ఏం నిర్ణయించుకున్నామంటే ఈ స్కూల్ను ఇలాగే ఉంచుకుంటూ అవసరం అంటే రెసిడెన్షియల్ నిర్వహణకు ఇంకా వేరే ఎక్కడైనా ప్రయత్నం చేయాలి తప్ప ఈ స్కూల్ను ఇది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పాఠశాల. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచ దేశాలల్లో స్థిరపడ్డారు. ఎంతోమంది మేధావులు ఉన్నారు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు. అట్లాంటి స్కూల్ను తీసుకొచ్చి గ్రామం సెంటర్లు ఉన్న పాఠశాలలో రెసిడెన్షియల్ పెడతామనడం దాన్ని విరమించుకోవాలి. లేదంటే మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మేము గ్రామస్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి ఆలోచనలను విరమించుకోవాలి. ఇక్కడ ఉన్న అమ్మాయిలకు సెక్యూరిటీ పరంగా కానీ భద్రత పరంగా కానీ వేరే ప్రాంతానికి తరలిస్తే ఇబ్బంది అవుతుంది. దాన్ని విరమించుకోవాలని కోరుతున్నాం.